ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నానండి. అలాగే ఈ 8వ రోజు శ్రమకాల ఆరాధనకై వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు శ్రీ జి జాన్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. అలాగే నేటి వాక్య పరిచర్య చేయడం గాను శ్రీ వి యేసురత్నం గారిని కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు శ్రీ జాన్ ప్రభాకర్ గారికి అందజేస్తున్నాం. వాయిస్ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. వేదిక అలంకరించిన మరి యేసుదాస్ గారికి, యేసురత్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మరి శిలువ శ్రమల మరి ధ్యానాలను మనం ప్రారంభించి 8వ రోజుగా మనం ప్రకటించుకున్నాం. ఈరోజు మరి వాక్య పరిచయం చేయవలసిందిగా అయ్యగారిని కోరినప్పుడు వారు ప్రేమతో వారు మన మధ్య వచ్చి ఉన్నారు. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ గాను ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా హిల్డా జాన్ ప్రభాకర్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లేడండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు ప్రభువా లెక్కలేని స్తోత్రములు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలతోనూ శరూబులతో కెరూబులతో మాలాంటి వారితో కొనియాడబడుచున్న తండ్రి, నీ శక్తిగల నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. మరి యొక్క సంవత్సరంలోనైనా నీ శ్రమలను ప్రభువా, మీరు మా కొరకు చేసిన త్యాగమును ప్రభువా మేము జ్ఞాపకము చేసుకుంటకు మీరు ఇచ్చిన ఈ తరుణమును బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు. సార్వత్రిక సంఘాలన్నిటిలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను బట్టి ప్రభువా మీకు స్తోత్రములనైనా. అందరికీ క్షేమకరమైన ప్రయాణాలు ప్రభువా మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నైనా ఈ దినమును ప్రభువా మాట్లాడనైనా నీ దాసుని ప్రభువా నీ ఆత్మతో నింపండి. మీరే మాట్లాడి ప్రభువా మా అందరి హృదయాలకు నైనా నీ వాక్యము హత్తుకొంటకు ప్రభువా మీ కృపను అనుగ్రహించమని బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. స్తోత్రములనైనా యూసీసీ 3 సంఘాల్లో జరుగుతున్న కార్యక్రమాలను దీవించండి. మాట్లాడుచున్న నీ దాసులను అలాగే ప్రభువా మరి మీరు దీవించి ప్రభువా మీరొక్కరే సమస్త మహిమ ఘనత పొందుకొని మనం అడుగుచున్నాం తండ్రి. నైనా చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రములు వందనాలు తండ్రి. ఇంకను రానైనన్న వారిని ప్రభువా క్షేమంగా తీసుకొని రమ్మని బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. నైనా ఈ దినాలన్నిటిలో ప్రభువా మేము ఆత్మీయంగానైనా చిగురించుటకు మీ కృపను అనుగ్రహించండి. ఉజ్జీవింపబడుటకునైనా మీ సహాయం అనుగ్రహించండి. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువా నిన్ను స్తుతించే వారముగానైనా మమ్మల్ని అందరినీ మీరు దీవించుమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా మీరు మా కొరకు చిందించిన మీ విలువైన రక్తము కొరకు మీ శరీరము కొరకు మీకు స్తోత్రాలనైనా. మా కొరకు ప్రభువా మీరు పడిన నిందలను బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. అవన్నీ భరించి ప్రభువా మీరు మా కొరకు చేసిన త్యాగమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మేమందరమునైనా నీ వాక్యమును ధ్యానించి ప్రభువా నైనా మేము దాన్ని బట్టి నీకు ఇష్టమైన రీతిగా జీవించుటకు మీ కృపను అనుగ్రహించమని బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. నైనా మరొకసారి ప్రభువా మాట్లాడనైనా నీ దాసుని నీ ఆత్మతో బలపరిచి మందరికి కావలసిన మంచి వర్తమానమును ప్రభువా మీరే అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సమయంలో మనం అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 181వ పాట పాడుకుందామండి. 181 రాజులకు రాజైన ఈ రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. కరుణగల సోదరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. కిరముగల నమ్ముకొని మన కొసగు పరలోక రాజ్యమును. స్థిరముగా నమ్ముకొని మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బలియాలుండే నాకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభునికే కాడ లేకుండేను. ఒక్కింత స్థలమైనను మన విభునికే కాడ లేకుండేను. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. అపహాసములు చేయుచు నాయన జ్ఞానము పైనుంచు. గృహమాలిన సైనికులందరును నెపములెంచుచుగొట్టిరి. గృహమాలిన సైనికులందరును నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. కరమునందొకరెల్లు పుడకను స్థిరముగా నిలిచివారు. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణమున చేర్చును. అట్టహాసముతోడను పరలోక పట్టణమున చేర్చును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను. భక్తితో ప్రార్థించిన
చేయుటకు రండి, త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరమోడెన్నడు దూరము. దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరమోడెన్నడు దూరము. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి, పాత నిబంధన గ్రంథం నుంచి యెహెజ్కేలు 34వ అధ్యాయము 6 నుంచి 10 వరకు దయచేసి ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. యెహెజ్కేలు 34వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల వరకు. అందరికీ నమస్కారం. కూడి వచ్చిన పెద్దలకు, క్రైస్తవ సంఘానికి అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు శిలువ ధ్యానముల కొరకు ఏర్పాటు చేయబడిన అంశంలో ఒకటైన యెహెజ్కేలు గ్రంథము నుండి 6వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించు వాడొకడునూ లేడు, వెతుకువాడునొకడునూ లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్ము అయిన సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు, కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపురులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చుదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలను మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక ఇందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అదేవిధంగా రెండవ పాఠ్యభాగంగా లూకా సువార్త 15వ అధ్యాయము 3 నుంచి 7 వరకు కె రూప గారు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము 3 నుంచి 7 వచనాల వరకు. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము లూకా సువార్త 15వ అధ్యాయము 3 నుంచి 7 వరకు. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనిషికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పెను కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలిగెను. థ్యాంక్ యూ అండి. 2 పాఠ్యభాగాలను చక్కగా చదివి వినిపించిన ఇరువురికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మనం వాక్య పరిచర్యలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చక్కని గీతాన్ని విందాం.
శ్రీమతి పి సంజీవ్ కుమార్ గారు దయచేసి వచ్చి గీతాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్లో ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా, పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. దేవుడిచ్చిన తలాంతులను చక్కగా వినియోగించుకున్న సంజీవ్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈవేళ ప్రత్యేకత ఏంటంటే ఆమె పాడుతున్న పాటను మరి మన స్పీకర్ గారు కూడా పాడారు, అలాగే ఇద్దరు ముగ్గురు లేడీస్ కూడా పాడారు. మంచి గీతాన్ని ఆలపించినందుకు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఎంతోమంది పాడగలిగే వాళ్ళు ఉన్నారు. మా సెక్రటరీ గారికి మీ పేర్లు ఇచ్చినట్టుగైతే ఒక్కొక్కరి రోజు ఒక్కొక్కరి చేత పాడించాలనే ఆశ మాకున్నది. మీరు నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు అనుకున్న రీతిగా అంటే యాజ్ పర్ ది షెడ్యూల్ మనకి పాస్టర్ గారు మెయిన్ చర్చ్కి వేళ స్పీకర్గా వెళ్తున్నారు. వారికి బదులుగా మనం యేసత్ని గారిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అనుకున్న రీతిగా మరి మన ట్రెజరర్ గారు అత్తగారు కొద్దిగా అంటే వారు మరణించిన కారణంగా విజిట్ కోసం ఈవేళ మన వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ట్రెజరర్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, జాయింట్ ట్రెజరర్ గారు
వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈవేళ మరి వారు లేని లోటు మనకి దేవుడు మనకి క్లియర్ చేస్తారని నేను కోరుకుంటూ, ఈరోజు టాపిక్ తప్పిపోయిన గొర్రె అనే టాపిక్ మీద అయ్యగారిని మరి మాట్లాడవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రప్రథముగా దేవాది దేవునికి వందనాలండి. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించుతున్నటువంటి మా సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రానైనటువంటి మన సంఘ కాపరి గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంఘం అంతా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మరి ముఖ్యంగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్న విధానం బట్టి దేవాది దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది యుక్తమే అని నమ్ముచున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మన టాపిక్లోకి వెళ్దామండి. సకల ఆశీర్వాదములకు సృష్టికర్తమైనటువంటి మా సేన యెహోవా, మీ పరిశుద్ధ నామమునకు ముందుగా వందనాలు తండ్రి, వందనాలు. మరి ముఖ్యంగా నాయన ఈ మండల కాల సమయంలో, ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీ మందిరములు చేరి నీ శిలువ శ్రమల ధ్యానములు ధ్యానించుకొని చుండగా ప్రభా, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నన్ను ఇక్కడ నిలబెట్టుకొని నాయన తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడమని నాకు ఇచ్చినటువంటి ధ్యానాంశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనిచు ప్రభా, మాట్లాడేవాడిని నేను కాదు, నా నోటికి గాను నా నాలుకగా ఉండి ప్రశస్తమైనటువంటి పదములు ఉచ్చరించేలాగా నన్ను నిలబెట్టుకుని మాట్లాడుకోమని, మీరే మహిమ పొందుకోమని నా ప్రభువును మీ కుమారుడు లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పుణ్యనాను బట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు ఇచ్చినటువంటి ఈవేళ టాపిక్ ఏంటంటే అండి, తప్పిపోయిన గొర్రె పిల్ల. ఇది బైబిల్లో కొత్త నిబంధన గ్రంథం నుండి లూకా సువార్త 15 అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. బైబిల్లోంచి తీసుకుంటున్నాం కాబట్టి బైబిల్ గురించి ఒక భక్తుడు రాసినటువంటి చిన్న కొటేషన్ చదువుతాను, దయచేసి వినండి. ఈ లోకంలో ఏ మాట కూడా బైబిల్ అంతా శక్తివంతమైనది కాదు. ఏంటండి, ఈ లోకంలో ఏ మాట కూడా బైబిల్ అంతా శక్తివంతమైనది కాదు. మన హృదయాన్ని మార్చగలిగే శక్తి ఒక్క బైబిల్కి మాత్రమే ఉంది. మన హృదయాన్ని మార్చగలిగే శక్తి ఒక్క బైబిల్కి మాత్రమే ఉంది. అలాగే మనసాక్షిని మేలుకొలిపే శక్తి కూడా బైబిల్కే ఉంది. అలాగని ఎవరంటారంటే, ఒక భక్తుడు జోనాథన్ ఎడ్వర్డ్ అనే భక్తుడు ఈ మాటలు చెప్తాడండి. ఇంకా బైబిల్ గురించి కొన్ని చిన్న ఇది తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎవరన్నా మాట్లాడినప్పుడు ఈ కొంచెం నోట్ చేసుకుంటూ ఉంటాను. నేను నా అంతటా నేనే చరిత్ర చదవలేదు, అంత పరిజ్ఞానం కూడా నాకు లేదు. కాబట్టి ఎవరైనా మాట్లాడినప్పుడు నేను అవి కొంచెం ఆ కొటేషన్ నోట్ చేసుకుంటూ ఉంటాను. బైబిల్ అంతా కూడా 353 ప్రవచనాలు ఉంటాయండి. 350 లేఖనాలండి. 353 లేఖనాలు ఉంటాయి బైబిల్ అంతా కూడా అని చరిత్రకారుడు అంటాడనమాట. అలాగే మొత్తం ప్రవచనాలు అంటే 5355 ప్రవచనాలు ఉన్నాయంట బైబిల్లోను. కానీ అందులో నెరవేరినవి ఏంటండి, 3268 ప్రవచనాలే నెరవేరినాయి అంట. ఇంకా మిగతాయి నెరవేరాలి యాక్చువల్గా బైబిల్లోను. నేనైతే నాకు తెలిసి మత్తయి సువార్తలో మొన్న మాకు బుధవారం ప్రేయర్లో నేను కలెక్ట్ చేసుకున్నట్టు మత్తయి సువార్తలోనే 15 లేఖనాలు ఉన్నాయి. ఆ 15 లేఖనాలు నేను కలెక్ట్ చేసుకున్నాను.
మిగతాయి మట్టుకు నేను ఎప్పుడు కలెక్ట్ చేసుకోలేదు. జస్ట్ ఇది బైబిల్ గురించి నేను చేసినటువంటి చిన్న ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ నాకు ఇచ్చినటువంటి టాపిక్ లోకా గారు రాశారు. బహుశా లోకా గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏ ఒక్కరు తెలుసుకున్నా పలానా రోజుని ఆ సహోదరుడు చెప్పడానికి జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి లోకా గారి గురించి కూడా చిన్న ఇంట్రడ్యూస్ చేస్తాను. లోకా గారు విద్యాధికుడు, అలాగే మంచి డాక్టర్ కూడా ఆయన. అలాగని యూదుడు కాదు, ఆయన యూదుడు కాదు. పౌలు గారికి సహచరుడు, పౌలు గారికి సహచరుడు. ఈ లోకా గ్రంథం రాశారు. ఇంకో గ్రంథం కూడా రాశారు. ఎవరికి ఏమైనా చెప్తారా? లోకా కాకుండా ఇంకో గ్రంథం కూడా రాశారు ఆయన, అపోస్తల కార్యాలు. అపోస్తల 2 గ్రంథాలు లోకా గారు రాశారు. అలాగే ఆయన 84 సంవత్సరాలు బ్రతికాడు, బ్రహ్మచారి, పెళ్లి చేసుకోలేదు. ఇది లోకా గారి యొక్క ఆయన యొక్క ఇంట్రడక్షన్. తర్వాత నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే తప్పిపోయిన గొర్రె. ఈ గొర్రె బైబిల్లో మొట్టమొదట మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఎవరికైనా తెలుసా? గొర్రె మొట్టమొదటగా బైబిల్లో ఎక్కడ కనిపిస్తుంది? నేనే చెప్తానులేండి. ఈ గొర్రె మొట్టమొదటిగా మనకి ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనంలో కనిపిస్తుంది మనకి. మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలకి 2 కుమారులు ఉంటారు. అందులో మొదటి కుమారుడు కయ్యను, అతని వ్యవసాయదారుడు. 2వ కుమారుడు హేబేలు, అతను ఏం చేస్తాడు? పశువుల కాపరి, గొర్రెల కాపరి అనమాట. గొర్రెల కాపరి. మొట్టమొదటిగా మనకి గొర్రె అనే శబ్దము, గొర్రె అనే పదము ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ? ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనంలో కనిపిస్తుంది. అదే పాత నిబంధన గ్రంథంలోను మళ్ళీ లాస్ట్లో ఎక్కడ కనిపిస్తుంది అంటే జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తుంది. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో కనిపిస్తుంది. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మొట్టమొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో కనిపిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో కనిపిస్తుంది. అలాగే చివరిగా కొత్త నిబంధన గ్రంథంలో చివరిగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రకటనల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనంలో కనిపిస్తుందండి. ఇది గొర్రె గురించి అన్న యొక్క ఇంట్రడక్షన్. గొర్రె గురించి కూడా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలోనూ ఎక్కువ సార్లు కనిపించేది ఎక్కడంటే ఇందాక మనం చదువుకున్నటువంటి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో మొత్తము గొర్రెల కాపర గురించి కనిపిస్తుంది. గొర్రెల కాపర గురించి కనిపిస్తుంది. ఎక్కువసార్లు కనిపిస్తుంది. అందులో మంచి గొర్రెలు, మంచి కాపర్లు, చెడ్డ కాపర్లు, ఇవన్నీ కూడా బలమైనటువంటి గొర్రెలు, బలహీనమైనటువంటి గొర్రెలు, తప్పిపోయిన గొర్రెలు ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడ ఎక్కువ గొర్రెలు అక్కడ కనిపిస్తాయి మనకి. ఇక్కడ కాపర్ల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనకిచ్చినటువంటి మన పాంప్లెట్లోను గొర్రెల కాపర్ అని ఉంటుంది ఇక్కడ. కానీ బైబిల్ అయితే నా గొర్రె, తప్పిపోయిన నా గొర్రె అని ఉంటుంది. తప్పిపోయిన నా గొర్రె అంటే నీ సొంత గొర్రెది. సొంత గొర్రె, సొంత కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణాలు ఒక్కైనా సరే దాన్ని కాపాడుకుంటాడు. తన ప్రాణాలకు తెగించైనా సరే ఏదైనా వచ్చిందంటే దాన్ని కాపాడుకుంటాడు. అలా కాపాడుకున్నటువంటి వారిలో బైబిల్ ఒకరు ఉన్నారు. ఎవరు? దావీదు మహారాజు గొర్రెలు కాస్తూ ఉండగా సింహం వస్తే దాని ప్రాణాలు తెగించేసి దాన్ని చంపేసి గొర్రెలు కాపాడుతాడు. అంటే సొంత కాపరి కాబట్టి
అతను గొర్రెల్ని అతను కాపాడుకుంటాడు. అలాగే ఎలుగుబంటి కూడా వస్తుంది. ఎలుగుబంటి వచ్చినా సరే ఎలుగుబంటిని కూడా చంపేసి తన గొర్రెల్ని కాపాడుకుంటాడు. అలాగే సొంత కాపరి తన సొంత గొర్రెల్ని కాపాడుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ గొర్రె పిల్ల అన్నారు నాకు ఇచ్చింది. గొర్రె పిల్ల, గొర్రె వేరు, గొర్రె పిల్ల వేరు. ఇక్కడ ప్రభువారు గొర్రె పిల్లకి సాదృశ్యం. శాంతికి పావురం ఎలా సాదృశ్యమో గొర్రె పిల్ల కూడా ప్రభువు వారికి సాదృశ్యం. గొర్రె పిల్లని ఎందుకు అంటున్నావు ఇక్కడ? గొర్రె పిల్ల యోహాను సువార్త 1:29 ఉంటుంది. ఎందుకంటే అక్కడ యూదులు యోహాను గారు నీళ్లతోటి బాప్తీసం ఇస్తూ ఉంటారు. బాప్తీసం ఇస్తూ ఉంటుంటే అప్పుడు కొంత పరిసయ్యులు శాస్త్రులని పంపించి ఈయన నీళ్లతోటి బాప్తీసం ఇస్తున్నాడు, ఎవరో కనుక్కోండి అంటారు. ఎందుకంటే అప్పటికే ప్రభువారు జన్మించి ఉంటారు. కానీ యూదులు నమ్మరు, ప్రభువు జన్మించాడంటే నమ్మరు. ఎందుకంటే వారి ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ఎక్కడో పెద్ద గొప్పవాళ్ళ ఇంట్లో పుట్టుంటాడు, అక్కడ పుడతాడు, అంతేకాని ఈ వడ్లవారి ఇంట్లోనూ పశువుల పాకలో పుడతాడు ఏంటని వాళ్ళ నమ్మకం. అందుకనే వాళ్ళు నమ్మరు అనమాట. యూదులు నమ్మరు, క్రీస్తు పుట్టాడంటే నమ్మరు. కానీ ఇక్కడ యోహాను గారు నీళ్లతోటి బాప్తీసం ఇస్తూ ఉంటాడు యొర్దాను నది దగ్గర. బాప్తీసం ఇస్తూ ఉంటుంటే అప్పుడు పరిసయ్యులను వీళ్ళు శాస్త్రులు వచ్చి, ఏమయ్యా నువ్వు బాప్తీసం ఇస్తున్నావు, నువ్వు ఎవరు అని అడుగుతారనమాట వాళ్ళు. అప్పుడు చెప్తాడనమాట ఈయన. 1:29 ఉంటుంది. 1:29 అవును. అంటే ఆ టైంలోనే ప్రభువారు అక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడు ఆయన చూసి అంటారనమాట, ఎప్పుడైతే ప్రభువారు వస్తూ ఉంటారో అదిగో వెనకాల నా వెనకాలే వచ్చేవాడే ఆయనే నా గొర్రె, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటారనమాట. అంటే ఇక్కడ దేవుణ్ణి అక్కడ యోహాను గారు గొర్రె పిల్లతోటి సంబోధించారు. ఎందుకంటే ఆయన గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్ల. అంటే లోక పాపాలు ఎందుకు మోసిపోతారు? అసలు ఆయనకి సంబంధం ఏంటి? లోక పాపాలు ఎందుకు మోసుకెళ్ళాలి ఆయన? ఎందుకంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఈ భూమి మీద నరులను సృష్టించారు. ఆయన నరుల్ని తన రూపంలో సృష్టించుకుంటే వారిని సృష్టించినందుకు దేవుడు సంతాపం చెంది పశ్చాత్తాపడతాడనమాట. అందుకనే వారిని ఏం చేయాలి? అప్పటికే భూమి మీద అంతా పాపం అంతా విస్తరింపబడి ఉన్నది కాబట్టి నేను చేసినటువంటి దానికి నేనే దానికి పరిష్కారం చూసుకోవాలని ఆయన ఏం చేస్తాడంటే తన కుమారు ఎవరిని పంపిస్తే ఎవరు వస్తారు? నా ఇంట్లో చేసిన తప్పులకి నేనే పరిష్కారం చూసుకోవాలి, నేనే దాన్ని అనుభవించాలి తప్పించి బయట వాళ్ళ మీద అయితే వాళ్ళు ఒప్పుకోరు కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే తన ఏకైక కుమారుని పరిశుద్ధాత్మ ద్వారా పంపిస్తాడు. ఎవరిని బట్టి కానీ పంపిస్తే అవదండి, అతి పరిశుద్ధాత్మ ద్వారా అయితేనే దాని యొక్క పరిష్కారం దొరుకుతుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే కన్య అయిన మరియ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ప్రభువారిని అనుగ్రహించారు. అందుకని యోహాను అంటాడు అనమాట, దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటారనమాట ఆయన. ఇది లోక పాపములు మోసుకొని గొర్రె పిల్ల. ఈ లోక పాపములు మోసుకెళ్ళిపోయి గొర్రె పిల్ల ఎందుకు వచ్చాడు ఈయన? ఎందుకు వచ్చాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు అంటే గొర్రెలు, మనం గొర్రెలు, ఆయన గొర్రెపిల్ల, గొర్రెపిల్ల కింద మారాడు ఆయన. ఈ పాపం చేసినటువంటి అందరినీ కూడా తన తండ్రి వైపుకి మార్చి వారిని అందరినీ రక్షించాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనమాట. అందుకనే ఆయన చేస్తున్నటువంటి పరిచయలో భాగంగా ఈ పరిచర్య చేస్తూ ఉంటారు. ఇలా పరిచర్య చేస్తూ ఉంటుంటే ఈయన సమస్తమైనటువంటి అందరి దగ్గరికి ఆయన మీటింగ్లకి వాటికి కూడా పరిచర్యలో భాగంగా సమస్తమైన పాపులు పరిసయ్యులు అందరూ వస్తూ ఉంటారు. పరిసయ్యులు వస్తూ ఉంటారు, శాస్త్రులు వస్తూ ఉంటారు. ఇలాగ వస్తూ ఉండేటప్పటికి ఈయన ఏంటంటే తన మన అనే భేదం లేకుండా సుంకర్ల ఇంట్లోకి వెళ్తాడు, పాపుల ఇంట్లోకి వెళ్తాడు, అందరి ఇళ్ళలోకి వెళ్తాడు, వాళ్ళతో కలిసి ఉంటాడు, భోజనాలు చేస్తూ ఉంటాడు అనమాట. ఇలాగే ఒక రోజుని
ఒక ప్రయాణం వెళ్తూ ఉండగా జక్కయ్య గారు చెట్టు మీద ఉండి, సుంకరైన జక్కయ్య చెట్టు మీద ఉండి దేవుడు వస్తున్నాడని చూస్తూ ఉంటాడు. సుంకర్లు అంటే పాపుల కింద లెక్క, ఎందుకంటే అన్యాయంగాళ్ళు పన్నులు అయ్యి వసూలు చేస్తారు కాబట్టి పాపుల కింద లెక్క అనమాట సుంకర్లు అంటేనే. అప్పుడు దేవుడు అతన్ని పిలుస్తాడు. పిలిచి ఏమంటాడంటే, జక్కయ్య దిగిరా, నీకు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని అతను పిలుస్తాడు. అతని ఇంటికి వెళ్ళి అతను భోంచేసి ఇదప్పటికి వీళ్ళందరూ అంటారనమాట, ఇదేంటి ఇతను పాపుల ఇంట్లో కూడా వెళ్తాడు, ఈ ఎక్కడ పడితే వెళ్ళిపోయి భోంచేస్తున్నాడు అంటారనమాట. అప్పుడు దేవుడు అంటాడనమాట, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నీకు ఈ లోకానికి వచ్చాను, కానీ మామూలుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను రాలేదు. నా తండ్రి నన్ను అందుకనే పంపించాడు, కాబట్టి నేను నశించిన వారిని, చెడిపోయినటువంటి వారిని నా తండ్రి వైపు తిప్పుకుంటాకి నేను వచ్చానని చెప్తాడండి. ఇది గొర్రెల గురించి ఇది అనమాట అండి. నెక్స్ట్ మనకి నాకు ఇచ్చినటువంటి గొర్రెపిల్ల, తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి వెళ్దామండి. తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి ఈయన ఏం చేస్తాడంటే, పరిచర్యలో భాగంగా మ్యాక్సిమం ఈయన ఎక్కడికి వెళ్తూ ఉంటాడంటే కొండ ప్రాంతాల్లోనూ, అలాగే కొంచెం కొండల్లోనూ, తర్వాత గలిలే ప్రాంతం, అలాగే సముద్రం మీద వెళ్ళి పడవల్లోనూ వీటి మీద ప్రసంగాలు చేస్తూ ఉంటాడు ఈయన. ఇలా ప్రసంగాలు చేసే టైంలో ఎక్కువ ఎక్కడ చేస్తాడంటే గలిలయ ప్రాంతంలో చేస్తాడు ఈయన. గలిలయ ప్రాంతం అంటే తిబెరియా, గలిలయ, కపెర్నహూము, బెతస్దా, ఇవన్నీ కూడా కొంచెం అన్యులంటే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అనుకోండి, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నట్టు ఏరియా వాళ్ళు. ఎందుకంటే అక్కడే బైబిల్ అంటే తెలీదు కొంతమంది ఉంటారు. ఎందుకంటే అవన్నీ కూడా కొంచెం లోతట్టు ప్రాంతాలు. గలిలయ సముద్రం అంటే లోతట్టు ప్రాంతం అది. ఎందుకంటే ఎక్కడో కొండ మీద నుంచి, హెర్మోన్ కొండ అనుకుంటాను అది, హెర్మోన్ కొండ మీద నుంచి ఎప్పుడు మంచు వర్షాలు పడుతూ ఉంటాయి అక్కడ. అటువంటి నీరు ఈ గలిలయ సముద్రంలోకి వస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బెతస్తలంటే జాలర్లు, చేపలు పట్టుకునేటువంటి వారు అనమాట వాళ్ళంతా కూడాను. అటువంటి వారిని తండ్రి వైపు తిప్పుకుంటా కానీ ఆ ఏరియాకి వెళ్తూ ఉంటాడు. అదంతా కూడా ఒకనొక టైంలోను గలిలయ ప్రాంతం అంటే కొంచెం నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతం అంటారు. అది నిష్ప్రయోజనం అని ఎందుకంటారంటే, సొలొమోను మహారాజుకి మందిరం కట్టేటప్పుడు హీరాము అనేటువంటి రాజు కలప అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, సేవకులందరినీ పంపించి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తే దానికి కృతజ్ఞతగా సొలొమోను మహారాజు ఏం చేస్తాడంటే, గలిలయ ప్రాంతంలోని 20 పట్టణాలని అతనికి కానుకగా ఇస్తాడు. కానుకగా ఇస్తే ఆయన ఏమంటాడంటే, ఎందుకు నాకు నిష్ప్రయోజనమైనవి, నాకు వద్దని తిరస్కరించేస్తాడు. కానీ ఈ రోజుని అవే ప్రయోజనకరమైనవి. గలిలయ ప్రాంతం అంతా కూడా ప్రయోజనకరమైనటువంటిగా మారుస్తాడు మన దేవుడు, మన ప్రభువారు వెళ్ళి. అది గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి ఆయన వాళ్ళందరినీ మార్చేటప్పుడు అక్కడ వాళ్ళకి తెలియపరచడానికి, ఎందుకంటే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అన్నాం కదా, వాళ్ళకి తెలియపరచడానికి ప్రతి వాక్యము, ప్రతి విషయము కూడా ఉపమాన రీతిగా చెప్తూ ఉంటాడు అనమాట. ప్రతి వాక్యం కూడా ఉపమానం కంటే ఒక ఉదాహరణగా అంటే ఎగ్జాంపుల్, 2-3 ఎగ్జాంపుల్ చిన్న ఒకదానికి వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ రూపంలో చెప్తూ ఉంటాడు అనమాట. ఆ ఎగ్జాంపులే నాకు ఇవ్వబడినటువంటి ఇలా తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల. లూకా సువార్త చూద్దామండి ఒకసారి. లూకా సువార్త 15 అధ్యాయము 15 అధ్యాయం 6వ వచనం. తప్పిపోయిన దొరికినదని వారితో చెప్పాను కదా. ఇక్కడ ఏమైందంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకర్లు, పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఉండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కుంటారనమాట. అప్పుడు సనుక్కున్నప్పుడు అందుకు ఆయన అప్పుడు అంటాడు, ఏ ఉపమానాలు చెప్తూ ఉంటాడు అనమాట. ఏ మనుషునికైనాను 100 గొర్రెలు ఉండగా ఒకటి తప్పిపోతే దాన్ని వెతకడానికి వెళ్ళడా. ఇందాకే మనం అనుకున్నాం,
దావీదు గారు తన గొర్రె తప్పిపోయినప్పుడు వెళ్ళి సింహాన్ని ఎలుగుబంటిని చంపి మరలా దాన్ని గొర్రెలు కాపాడుకున్నాడు. ఇక్కడ కూడా ఉపమానం ఏంటంటే నశించిపోతున్నటువంటి బాగుగా ఉన్నటువంటి 99 మంది మనుషుల కంటే నశించినటువంటి ఒక్కడిని తీసుకొచ్చి అతను బాగుపడతాం మన యొక్క ఉద్దేశం, నా ఉద్దేశం అని చెప్పి వాడిని తీసుకొచ్చి వారితో పాటు నేను సంతోషించాలి కదా అని 99 విషయమై 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ దేవుడు సంతోషిస్తాడని ఈ వాక్యం ద్వారా ఆయన వాళ్ళకి విషదపరుస్తున్నాడు అనమాట. ఇది తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానం అనమాట. కేవలం ఉపమానం వాళ్ళకి తెలుసుకుంటాక అంతే. ఇది గొర్రెపిల్ల గురించి. రెండో ఉపమానం ఏంటంటే ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా అది పడిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనాను, సపోజ్ మన ఇంట్లోనే పడిపోయింది అనుకోండి, ఇక్కడ పడిపోయింది అనుకోండి, మొత్తం మీద తుడిసి మొత్తం మీద అన్నీ నెతికి దొరికిన తర్వాత ఎంత సంతోషిస్తారు ఎవరైనాను. అందరికీ చుట్టుపక్కల పిలిచి, ఒకవేళ మనకు వచ్చిన వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోయినా సరే వాళ్ళందరినీ పిలిచి నా ఉంగరం దొరికింది లేకపోతే నా వాచ్ దొరికింది అని అందరినీ పిలిచి సంతోషిస్తాం కదా. ఆ విధంగా రెండో ఉపమానం చెప్తాడు ఆయన. ఇంకా మూడో ఉపమానంగా మనందరికీ తెలుసున్న విషయమే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు అంటే నార్మల్గా ఒక మనిషికి 2 కుమారులు ఉంటారు. 2 కుమారులు ఉంటే అందులో పెద్ద కుమారుడు మామూలుగా చేసి ఇంటికాడే ఉంటాడు. చిన్న కుమారుడు అంటే కొంచెం బహుశా ఇందులో తల్లిని మెన్షన్ చేయలేదు కానీ తండ్రికి పెద్ద కొడుకు మీదను తల్లికి చిన్న కొడుకు మీద ఉంటుందంటారు చాలామంది, ఒక సామెత అది. ఇక్కడ తల్లిని మెన్షన్ చేయలేదు కానీ తండ్రిని అడుగుతాడు అనమాట. బహుశా తల్లి ఉంటే సపోర్ట్ చేసి ఉంటుంది అతను కూడాను. డాడీ, నేను నా వాటా ఆస్తి నాకు పంచిపెట్టేయి, నేను ఏదో ఇతర దేశాలకు వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించుకుంటాను, నా వాటా ఇచ్చేయమని ఉంటాడు.